హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఉగాది పండుగ శుభాకాంక్షలు. మా ఫాలోవర్స్, మా వీడియో చూసేవారికి ప్రతి ఒక్కరికి నమస్తే ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నా అంటే, మేము హైదరాబాద్ నుండి భద్రాచలం పోయిన రోజు మా మేడంగానే దర్శనం చేసుకుందామంటే వాళ్ళు వెళ్ళిపోయారు దర్శనానికి. నేను బయట ఉన్న లైటింగ్ బాగా అనిపించింది కాబట్టి ఈ విజువల్ తీసుకొని షార్ట్ వీడియో తీసుకున్నాను. నేను కొంచెం అంతా ఎక్కువ తీయలేను. మీకు ఎలా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే బాగానే ఉంది. నైట్లో లైటింగ్ ఎంత సూపర్గా ఉంటుందో తెలుసు కదా మీకు. మీ అందరికీ తెలిసిన విషయమే అది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేము నైటు 10:30కు హైదరాబాద్ నుండి బయలుదేరితే అక్కడ పోయేసరికి 3:30 అయింది. రెస్ట్ తీసుకున్నాము. మాకు మంచి రూమ్ ఇచ్చారు. మా మేడం వాళ్ళకి బుక్ చేసారు. ఫస్టే పోగానే రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడే రూమ్ బాగానే ఉంది. ఏసీ, టీవీ, 2 బెడ్లు, బెడ్ మంచాలు మాత్రం బాగానే ఉన్నాయండి. మాకైతే సూపర్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. తర్వాత నమస్తే మీ అందరికీ. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 5:18. ఇప్పుడు మేమున్న రూమ్ కాడికి స్టార్ట్ అవుతున్నాం. రూమ్ కాడికి పోయి టెంపుల్ పోయి దర్శనం చేసుకొని రావాలి. టెంపుల్ పోయి దర్శనం చేసుకొని వెళ్ళాలన్నారు మా మేడం. అందుకోసమే వెయిట్. హలో, హాయ్ ఫ్రెండ్స్. చూశారు కదా, ఇది ఎక్కడ తెలుసా టెంపుల్? భద్రాచలం. మేడంగా వెళ్తారు దర్శనానికి. నేను మాత్రం పోవట్లేదు, ఎందుకంటే కొన్ని ఉంటాయి కదా నిబంధనలు, దానికోసం అని పోవట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము హైదరాబాద్కు. ఎంత టైం పడుతుంది, ఏం కథ, నెక్స్ట్ నైట్ ఎన్ని గంటల జర్నీ ఉంటుంది చేసే వీడియో కూడా మీకు జర్నీ చేసేది వీడియో పెడతాను. ఓకేనా, బాయ్. హలో ఫ్రెండ్స్, బయటకేనే కొంచెం వీడియో ఉండాలని చెప్పేసి బయట నుండి వీడియో తీస్తున్నది. ఎందుకంటే గుడిలకు నేను పోలేను, పోవద్దన్నారు కాబట్టి పెద్దలు కొంతమంది మనలో పోవట్లేదు. ఎందుకంటే నాన్న చనిపోయింది కాబట్టి 11 నెలల దాకా మనము గుళ్ళకు వెళ్ళొద్దని చెప్పేసి అందుకే వెళ్ళటం లేదు నేను. దానికోసం నేను బయట నుండి మాత్రమే విజువల్ తీసి పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, భద్రాచలంది మీకు నచ్చితే ఏమనిపిస్తుందో చెప్పండి. కానీ చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది, చాలా బాగుంది. భద్రాచలము అంటేనే అది సినిమాలలో చూస్తాం కదా, రియల్ అన్నట్టు ఇది. చూస్తున్నారా, ఇప్పుడు మనం గోదావరి నది పై నుండి వస్తున్నాము. చూశారు కదా, చూడండి. ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాము. ఇది గోదావరి నది. ఎంట్రీ నుండి చాలా దూరం ఉంటుంది. దానిపై నుండి ఫుల్ వాటర్ వచ్చిన దానిపైన దాకా పోతాం. మీరు ఎంట్రీ అయినాము. ఇదే గోదావరి నది. దీనిపై నుండి మనం రావాలి. హైదరాబాద్కు రావాలన్నా, భద్రాచలం పోవాలన్నా ఇదే నది పై నుండి వెళ్ళాలి మనము. ఇట్లా రిటర్న్ చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంటుంది. చూసే వాళ్ళంటే వాటర్ ఉంటే మాత్రం మామూలు భయంకరం ఉంటుంది. ఇది చాలా భయంకరం ఉంటుంది ఇది. ఎందుకంటే భయపడే వాళ్ళు మాత్రం వాటర్ ఉన్నప్పుడు పోకండి, చాలా డేంజర్ అది. అందరికీ తెలిసిన విషయమే అది. ఏమంటారు, ఇట్లా చాలా రోజు చూసుకుంటూ పోతూనే ఉన్నా, కొద్దిగా వెళ్తూనే ఉంటుంది. అది చాలా దూరం ఉంటుంది నది పైన. మొత్తం చూడు, చాలా బాగుంది. మనకు దగ్గరలో ఇక్కడ హైదరాబాద్ కానీ
ఇటు మెదక్ కానీ ఇక్కడ ఉండింటే ఉసుకి ఎంతగానో మనకు అమ్ముకుందామో ఎంతమంది అదే తింటారు. సన్నమున్నది ఉసుకి మాత్రం. మీకు చూసిన కొద్ది ఏమనిపిస్తుంది ఆ ఉసుకే చూసేవారికి? చాలా బాగుంటుంది. ఉసుక లారీలకు మాత్రం ప్రాణం వస్తుంది. ఇటు దగ్గరలో ఉంటాయి ఇల్లు కట్టుకునే వారికి, బిల్డర్లకు కూడా చాలా తక్కువ ట్రాన్స్పోర్ట్ వస్తుంది దగ్గరలో ఉంటాయి. సరేలే, మనకు లేదు, మనకు దూరం ఉన్నది కాబట్టి ఎంతో కొంత భరించుకోవాల్సిందే. ఓకేనా? పచ్చని చెట్లు మామూలుగా లేవు కదా, సూపర్గా ఉంటాయి. ఆ చెట్లు చూసిన కొద్దీ మామూలుగా ఉంటుంది. అంతా నీలగిరి చెట్లు, మొత్తం తోటలు లెక్క పెడతారు అన్నట్టు. నీలగిరి తోట అంటారు దాన్ని. మొత్తం తోట పెడతారు ఈ భద్రాచలం నుండి. ఇక్కడ మొత్తం అట్లే ఉంటుంది. నుంచి ఇంకా వెళ్తూనే ఉన్నది, చూశారు కదా. షేక్ అవుతుంటుంది అప్పుడప్పుడు. అది రోడ్డు బాగాలేదు కాబట్టి షేక్ అవుతుంది. ఎండింగ్ ఇక్కడికి బ్రిడ్జి ఇంతవరకు దాకా ఉంటుంది. చెట్లు చూడు, ఇక్కడ అక్కడ లైటింగ్, చెట్లను చూస్తుంటే ఏమన్నా ఆనందంగా ఉంటుంది. మస్తు ఆనందం ఉంటుంది. చూసిన తర్వాత బయలుదేరినాము సాయంత్రం పూట. చూస్తూ ఉంటే ఇది చాలా పెద్ద అడవి. ఈ అడవి మామూలుగా ఉండదు, ఇది చాలా పెద్ద అడవి. ఇదే రోడ్డు ఇట్లే ఉంటుంది, కానీ చాలా జాగ్రత్తగా పోవాలి డ్రైవింగ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ఏ వ్యక్తులు ఎట్లా వస్తారో నైట్ పూట ఇబ్బంది అవుతుంది. ఇది ఇట్లనే మినిమమ్ 70 కిలోమీటర్లు ఉంటుంది ఇట్లా అడవిలో. నైట్ నేను వచ్చేటప్పుడు టెంపుల్కు వెళ్ళేటప్పుడు నేను చాలా నైట్లో వెళ్ళినా, నేను 2-3 గంటలకు. కాకపోతే ఇప్పుడు పొద్దున్నగానే వెళ్తున్నాము సాయంత్రం పూట హైదరాబాద్కు. వెళ్ళే దారిలో ఎందుకంటే కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి రహదారి, అందుకే తీస్తున్నాను. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే పులులు కూడా ఉంటాయి దీంట్లో. నక్సలైట్ కూడా చాలామంది ఉంటారట, మనకు తెలియదు అంటుంటారు. విన్నా, వేరే వాళ్ళు అంటే విన్నాను నేను, అంతవరకు మనకు తెలియదు. అందుకోసమే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనము. స్ట్రైట్గా ఉండదు చూడు, చాలా మలుపులు కూడా ఉంటుంది. ఇది స్ట్రైట్గా ఉన్నది. అంతవరకే కొంచెం మాత్రమే వీడియో తీసిన నేను. ఎందుకంటే మనమే ఊరికే వీడియో తీసుకుంటే డ్రైవింగ్ చేస్తే బాగుండదు కదా అని, అందుకే కొంచెం వరకే తీసిన నేను. ఇలా వెళ్ళేటప్పుడు వెనుక ముందు చూసుకొని ఖచ్చితంగా దారి. ఇది కమాన్ అన్నట్టు, లోపలికి ఎంట్రీ అది. నేను బయటకు వెళ్ళిన. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటివి చాలా ఉంటుంది అక్కడ. అప్పుడప్పుడు దారి మలుపులు కూడా ఉంటాయి చూడు. ఇలాంటివి చాలా వరకు ఉంటాయి. కాకపోతే ఎందుకంటే చూడాలనుకున్న వారు మాత్రం పోవచ్చు. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. చూశారు కదా, ఇది అన్నమాట మనం అక్కడికి వెళ్ళే దారి. భద్రాచలం టు హైదరాబాద్. నేను హైదరాబాద్కి వస్తున్నా. నేను షేక్ అవుతుంది అప్పుడప్పుడు, ఎందుకంటే దానికి గ్లాస్కు ఫిట్ చేసి పెట్టినా కానీ అయినా కొంచెం షేక్ అవుతున్నది. అది అట్లా నచ్చింది, ఏమనుకోకూరి ఫ్రెండ్స్. ఓకేనా? అప్పుడప్పుడు స్టక్ అవుతుంటుంది అన్నట్టు. దానికి మీరు అంత ఏదో మామూలుగా నాకు తీయచ్చిన వరకు మాత్రమే తీసిన నేను ఫ్రెండ్స్. మీరు ఏదో కామెంట్స్ కానీ పెట్టకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.